ముందుకు రారా? ఎట్లా వచ్చినావు చూపించు. అట్లా రాలే నువ్వు, ఏదో కుంటోడు దాంట్లో ఎట్లా. అంత స్ట్రెచ్ అవ్వద్దు, అంత బెండ్ అవ్వద్దు. ఇది తప్పు వస్తుంది, బ్యాట్ స్ట్రైట్ రాళ్ళ. చూడు, ఇట్లా భయపడే తీసినామంటే బ్యాట్ ఫేస్ ఓపెన్ అవుతుంది, క్యాచ్ పోతుంది, క్యాచ్ దాకా వెళ్తుంది. ఇంకా నీట్గా రాలది. చూడలే నువ్వు, మజ్జిగా ఉన్నావంటే అదే జరుగుతుంది. భయపడుతున్నా ఇట్లా. నువ్వు యాక్టివ్గా ఉన్నావంటే ఆ బాల్ అట్లా పడతాను అట్లా ఫుల్ కొట్టేయచ్చు. ఇప్పుడు కూడా పైకి ఆడినావు. ఇది కూడా అంతే తప్పే. వాళ్ళ స్ట్రెంత్ 10 కంటే ఎక్కువ ఉండదు. అంటే మాది ఒకటి పోగొట్టినాడు, 11 ఉన్నాయి. వద్దులేనా రోజు చేసి వర్షం పైకి లేపినాయా? ఓపిక అప్పటికే నచ్చింది. కొంచెము పేషెన్స్ రాళ్ళ. వాడు ఆ పిల్లడు కీపర్ అన్నాడే, ఇంకా ఓపిక ఉండాలి. నెక్స్ట్ మ్యాచ్ అంటే ఇంకా స్టార్టింగ్ కదన్నా, తెలుసుకోవాలి కదా. ఈ పిల్లోడు ఆడినప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అరిసి తింటారు, ఫాస్ట్ ఆడు ఫాస్ట్ ఆడు అని. ఓ బాబు ఎట్లా ఆ బాబు దాంతో సింపుల్ గా ఆడిండా, స్పిన్నర్ వచ్చినప్పటికీ ఇబ్బంది పడతాడు. చూపిల్లది స్పిన్నర్ ఇబ్బంది. అది ఫాస్ట్ బాగా ఆడుతున్నా బాగా. నువ్వు ఇట్లా నుంచి తీసుకొస్తే అదే జరుగుతుంది. నీటికి ఇట్లా బాల మీదకి రాళ్ళా ఆడాలా. చూపి, నువ్వు ఇప్పుడు ఆడినావు కదా, ఆ తప్ప అన్నప్పుడు నువ్వు మళ్ళా మర్చిపోతే అట్లే పోతుంది దాన్ని. రైట్ చూపి. అంతే, నువ్వు ఈ ఫుట్ కదలకపోతే అంతే, అది పైకి వెళ్ళేస్తా. ఆ ఫుట్ కొట్టేదానికన్నా కొంచెం క్రాస్ అయి కొడితే పోతుంది మళ్ళా. ఇట్లా కూడా వదిలేస్తున్నట్టుంది, ఆడినట్టుంది. చూపి ఫాస్ట్ గాడు. ఇది డ్రైవ్ బాల్, డిఫెన్స్ ఆడేది కాదు, ముందర పడింది. ఇప్పుడు చూడు, సేమ్ మనిషి అంతా కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు, బాల్ మీదకి రాలే.
అన్నది ఫస్ట్ నుంచి నువ్వు 6 months అయినా ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఒప్పుకుంటానులే వాడు ఇట్లే అన్నీ అంటాండే రికార్డ్ ఏంటది కదా వాడిస్తాను భయపడకూడదా నువ్వు ఇవి ఆడినావనుకో నేను బౌలింగ్ వేయచ్చు నీకు స్వేచ్ఛగా ఇది ఇన్ స్వింగ్ అయింది కాబట్టి తగిలింది అవుట్ స్వింగ్ అంటే బయటకు నువ్వు ఈ సెట్ లో ఏం మిస్టేక్ చేసినావో ఆ డ్రిల్ చేసుకుంటాను ఏం చేసినావు గుర్తుందే మర్చిపోయినావు మర్చిపోయినావు పేపర్గాడు అల్లాడుతుంది బోలని ఆకులు మేపించినాడు అది పెట్టేసినాడు డ్రావిడ్ గాడ గుర్తొచ్చిందేమో గానీ అప్పుడు ఒక దాంట్లో 18 runs కొట్టి ఎన్ని బాల్ ఆడిండు చూసినాడు అది వాళ్ళ రికార్డు డిఫెన్స్ దాని కూడా చూపి అది అది ఇట్లా వచ్చి అట్లా స్ట్రైట్ తీసుకోవాలా నువ్వు వీటి నుంచే వచ్చినావంటే నువ్వు బాల్ మీద పోలేదు చూసినా బ్యాట్ ఇక్కడి నుంచే అట్లా పెట్టినావు బ్యాట్ నాకు రాదు అంతే బ్యాట్ అక్కడక్కడే ఆడుతున్నావు బ్యాట్ నాకు రాదు చూపి ఎట్లా డిఫెన్స్ ఆడింది ఇంతకుముందు బేకార్ నాయాలా ఇంకా క్లియర్ గా చూపి బ్యాట్ పోలే లిఫ్ట్ బ్యాట్ లిఫ్ట్ చేయలే అస్సలు చేయలే బ్యాట్ లిఫ్ట్ ఉంది ఊపుతున్నావురా పర్ఫెక్ట్ రాలా ఊపుతాను అల్లాడిస్తాను పర్ఫెక్ట్ ఇది అంటున్నా జస్ట్ బ్యాట్ కదలకూడదు బ్యాట్ ని వెయిట్ చేస్తానావా ఎంత ఉంది చూపి ఇంకోసారి చూపి స్టిక్ అవ్వాలా కదిలే ఇప్పుడు బాగా ఓకే అందుకే ఇవన్నీ డ్రిల్ చేయాలా ఇప్పుడు పైకి లేచినా సరే నువ్వు తీసినావు అట్లా కనీసము అంటే వాళ్ళ పైకన్నా వెళ్ళిపోవాలా ఫుల్ షాట్ రోహిత్ సూపర్ గా ఫుల్ షాట్ కోహ్లీ ఆడతాడు కానీ అంత పర్ఫెక్ట్ గా ఎక్కడుండు ఎక్కడికి చెప్పు ఇట్టున్నావు ఇట్లా బయటికి పెట్టేసి ఫ్లవర్ డైవ్ ఆడతాడు అది కోహ్లీ ఎక్కువసేపు నిలబడాలనుకుంటాను వాళ్ళకి ఒక్కొక్క సెక్షన్ ఇస్తారమ్మా నువ్వు కొట్టటమే దొరికితే వీడు మ్యాచ్ లో కోహ్లీ గారు ఎక్కువసేపు ఉంటే స్కోర్ వస్తుంది అదే రోహిత్ ఎక్కువసేపు ఉంటే 1 side అయిపోతుంది బాగా వాడు బాగా హెవీ ప్రాక్టీస్ వాళ్ళు అది ఓకేనా ఈ బాల్ ఆడలేకుండా అట్లా రాకూడదు నాన్న ఇప్పుడు ఎవరైనా ముట్టికాయ ఎట్లా కొడతావు చూపి ముట్టికాయ అంది నువ్వు ఇట్లా వస్తే ఎప్పుడు పడుతుంది
క్యాచ్ నువ్వే తీసుకోమని క్యాచ్ ఇస్తాను, లేదంటే బ్యాట్ ఇంకా కింద నుంచి అంత పైకి అనల్లా. ఎక్కడ చూపి. ఏందిరా చూసినాం రాటి నుంచే నువ్వు వస్తానట్లు భూమి అదురుతాంది. పోరా బాగా తీసుకొని రా పో. కాళ్ళు ప్యాలర్గా లేవు చూడు. అదే బ్యాట్ ఇక్కడి ఇంకా తెస్తున్నావు, బ్యాట్ లిఫ్ట్ నుంచి రాళ్ళ చూపి. అది ఇంకోసారి తప్పు చేసినప్పుడు ఇంకోసారి చూపించుకో. బ్యాట్ 2-3 సార్లు ఇట్లా ఇట్లా అనకూడదు. గంట వరకు స్ట్రైట్ కొట్టిండొచ్చు, దానికి ఎందుకో మర్యాద ఇస్తుంది. అది ఓకేనా. ఈ బౌన్సర్ ఈ టైప్ వచ్చిన గుడ్ లెంత్ బాల్కి అవి ఆడాల, అప్పుడు బౌలర్ స్వేచ్ఛగా వేయగలుగుతాడు, తగిలించకూడదు. రాలా, ఇంకా రాలా, బాల్ మీదకి రాలా. అది అంత వైడ్ గా పోలేదు, కవర్ డ్రైవ్ కొట్టి. స్ట్రైట్ ఆడాలన్నా, ఇంకా కొంచెం క్లియర్ చేయాలి. ఇట్లా పెట్టద్దు, ఇట్లే రాని. బ్యాట్ ఒక్కసారి ముందుకు వస్తే స్టిక్ మళ్ళా దాన్ని స్వింగ్ మాత్రం ఆడకూడదు. హెయిర్లో వెళ్తాను, బాగా ఆడుతున్నావు కానీ పైన వెళ్తాను. ఇట్లా కిందికే చూపించు. కింద బోల్లా నీ ఉద్దేశం అంతా, బాల్ కిందే బోల్. అది అప్పుడు కింద బోల్ అంటే బ్యాట్ పైన నుంచి వచ్చి కిందకి కొట్టాల. ఓకే, బ్యాట్ కింద పడా, పైగా నువ్వు దానికి ఊరికే చూపిస్తున్నావు, గట్టిగా కొట్టాల. కట్ షాట్స్ ఆడు. అంత క్లీన్ పడుతుంది, ఎందుకు నువ్వు దానికి ల్యాండ్ చేస్తాను? స్ట్రైట్ కొట్టమంటున్నా కదా వాళ్ళకి. ఎక్కడ పడింది చెప్పించు, చూసినావు చూడలేదు కనీసం. మరి ఎక్కడ ఎక్కడ కొట్టాలి దాన్ని? నీట్గా ఉంది చూడు, ఇక్కడికి కొట్టు, బౌలర్ మీదకే కొట్టు. చూపించు, మళ్ళీ ఎన్నికి పోద్దు, కరెక్ట్ నిలబడు. ఎంత నీట్గా ఉంది చూడు. లేదా వద్దా, కాలు అడ్జస్ట్ చేసుకోలేవా, అక్కడ కొట్టు. బ్యాట్ ఇట్లా క్రాస్ పోయి తీస్తున్నావు నువ్వు, మరసంగా నిలబడి మరసంగా చెయ్యి. అయిపోయా. ఇది పూరా బయట ఉంది కాబట్టి దాన్ని ఆడినావు. అంతే, అసలు రిస్క్ లేకోకుండా పడతాయి. ఇంకా కొంచెం క్లీన్ ఉండాలి, వైడ్ బాల్ వదిలేసేటప్పుడు. స్ట్రైటే కొట్టు ఫాస్ట్గా. ఒక్కటి కూడా తగలేనా నా కట్టు నీకు. చూసుకో, డ్రిల్ చేయి, కట్టింగ్ ఒకసారి చేయి. చేయి నీట్గా చేయి.
చూపి ఇంకోసారి. నేనేం పై నుంచి బ్యాట్ కిందికి రావాలంటున్నా, నువ్వు ఊటే గాలి గుర్తున్నావు, నీకు ఊపినట్టు ఊపుతున్నావు. కొట్టు. అవి చేయి, డ్రిల్ చేయి, వస్తాయి. ఆడాడు. తిమ్మని లేదురా మీరు. అయిపోయినాయి మరి, ఇంకా షోలో ఫ్రీ చేసుకోండి. యారు చేసుకున్నారు? నాకు కాదురా, మీకు. స్టిక్ ఎట్లా పోయిందో ఎక్కడ చూస్తున్నావు? స్టిక్ చూడన్నా. ఇప్పుడే సెట్ అయిపో. చూపి. ఇంత దూరం ఎందుకు లెగ్గు? అంత దూరం అవసరం లేదు కదా, ఇక్కడికి కొట్టు చాలు. ఏం చేస్తుంది? సరే, బెస్ట్. ఎక్కడికి వచ్చింది? వికెట్ దాటినానా? దాట్లే. మరి నువ్వేంటి కీడికి పోతున్నావు? ఈ బాల్ కొడతావా? మరి ఆ బాల్ కొడతావు. కట్టు కొట్టాలంటే ఈడు వస్తుంది బాల్, నువ్వు వీటికి వచ్చేసినావు. ఇంకేడ తగులుతుంది నీకు? నేను ఎందుకే డ్రిల్ చేయరా? ఇట్లున్నావు. ఇవే చేయమని చెప్తున్నా. ఇట్లుంటాం కదా, బాల్ ఎంత బయటికి వెళ్ళదు. నువ్వెట్లా కొడుతున్నావు? ఇక్కడ ఇట్లున్నాం కదా, ఇక్కడికి జస్ట్ కదిలినామా లేదా ఇట్టించి ఆప్షన్ నుంచి అంత. నువ్వు వీటికి రాలన్నప్పుడు బాల్ ఈడ పోతాండల్లా, దాన్ని కొట్టిన అవసరం ఉందా? ఈడ పోతాంది, అప్పుడు తగులుతుందా? నువ్వే వచ్చేసినావు బాల్ దగ్గరికి. నువ్వు ఒకసారి చూపి. అసలు బ్యాలెన్స్ లేవు చూడు, నేను పడతా అంటేనే. బాల్ ఎక్కడికి కొట్టాలా అని కొట్టు. కొట్టు. చూడా, ప్రతిసారి అన్ని చెక్ చేసుకో. నేనేమంటున్నా, సేమ్ ఇట్లా హై నుంచి రాళ్ళ బ్యాట్ చెక్. ఏం చేయడు నువ్వు, గట్టి అట్లా చేస్తా అండి, వస్తుంది. ఓకేనా? ఏం తేజ, పూజ చేస్తున్నావా? ఏదో ముక్కుతా అంటే తొలి ఏకాదశి. లాస్ట్ సెట్ లడ్డు కొన్ని నీళ్ళు వేస్తారా? కోసేకి వేస్ట్ నీళ్ళు ఉంటే లోపల ఉంటే 2 బాల్ తెస్తారా? తెచ్చుకున్న బాల్ తెచ్చుకున్నా ఒకటే అది. అది గాల్ల. స్ట్రైట్ తీసుకోండి, ఇంకొంచెం క్లియర్ గా రావాలా. ఓకేనా? నేర్చుకో ఇక్కడే. అవి ఎక్కువ బెండ్ అయినా బాల్ బౌన్స్ అయింది. ఆడు. బాల్ మీరు కింద వేసి దానికి రా. ఆడు.
తీసుకో